కేరళ దుర్గాంబిక జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతానం, గృహ సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, నరదృష్టి, నరఘోష సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు మొదలైన ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి. 2 రోజుల్లోనే పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. గురూజీ రామకృష్ణ ఆచార్యులు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9611968471. చాలా అద్భుతమైన హస్తవాసి ఉన్న గురువుగారు. ఒకసారి కాల్ చేస్తే మీకే తెలుస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. రేపటి నుండి 2038 వరకు కుంభరాశి వారి జీవితంలో ఊహించని పెనుమార్పులు జరగబోతున్నాయి. నక్కతోక తొక్కినట్లే వీరిని అదృష్టం వరించబోతుంది. వీరి తరలాత మారబోతుంది. నుదుటి రాత మార్చే వ్యక్తి రాబోతున్నారు. ఇక వీరికి అన్ని మంచి రోజులే. రేపటి నుండి 2038 వరకు కుంభరాశి వారి జీవితంలో జరగబోయే ఆ పెనుమార్పులు ఏమిటి? ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పరిహారాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోను ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. ఈ రాశి జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు, కానీ రాబోయే కాలంలో ఎంతో అదృష్టాన్ని పొందబోతున్నారు. వీరి అదృష్టం ఏ విధంగా ఉంటుందంటే వీరు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉంటుంది. వీరు ఏ పని చేసినా ఏ కార్యం తలపెట్టినా కూడా అది ఎంతో లాభదాయకంగా ఉంటుంది. మారుతున్న గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉండటం వలన ఈ సమయంలో ఎన్నో రకాల ఆర్థిక లాభాలను పొందుతారు. 1-2 కాదండి, మీరు తలపెట్టిన లేదా మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి రంగంలోనూ కూడా విజయాన్ని సాధిస్తారు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో మీ ప్రమేయం లేకపోయినప్పటికీ కూడా మీకు ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. ఎవరి కోసమైనా మీరు చేసిన సహాయం ద్వారా మీకు ఆర్థిక లాభాలు చేకూరుతాయి. ఈ సమయంలో అన్ని రంగాల్లోనూ విజయాన్ని సాధించడంతో పాటు మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదిస్తారు. డబ్బంటేనే గౌరవం, మర్యాద, సంఘంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి కదా. అట్లాంటి వారికి మీరు ధీటుగా మీ జీవితం ఉండబోతుంది. అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన రుణ సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. ఈ సమయంలో మీకు ఆకస్మిక ధనలాభం ప్రాప్తిస్తుంది. మీరు ఎంతో కాలంగా వాయిదా వేస్తున్న మీ గృహ నిర్మాణ పనులు ఈ సమయంలో వేగవంతం అవుతాయి. ఎవరైతే ఆస్తులను కొనుగోలు చేసుకోవడం కోసం ఇంతకాలం ఎదురు చూస్తున్నారో ఆ ఆస్తులను ఈ సమయంలో కొనుగోలు చేసుకోవచ్చు. అంతేకాకుండా వంశపారపర్యంగా వస్తున్న ఆస్తులు కోర్టు తగాదాల్లో చిక్కుకున్నట్లయితే ఆ కేసులన్నీ తొలగిపోయి ఈ సమయంలో వారసత్వ ఆస్తులు లభిస్తాయి. వాటితో పాటు మీ పితృదేవతల ఆశీర్వాదం కూడా లభిస్తుంది. రేపటి నుండి మీకు ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు లేక సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఉద్యోగస్తులకు ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీరు కొత్త అడ్వెంచర్లు చేస్తారు. మీరు ఏదైనా పనిని మొదలుపెట్టినట్లయితే ఆ పనిని ఒక నూతన కోణంలో ఆలోచించి పూర్తి చేస్తారు. తద్వారా మీ యొక్క తెలివితేటలు పెరగడంతో పాటు మీ సామర్థ్యం మీ తోటి వారికి, మీ పై అధికారులకు అర్థమవుతుంది. తద్వారా మీ టాలెంట్కు తగిన పొజిషన్లో అంటే మీరు ఉద్యోగంలో ప్రమోషన్లు పొందుతారు. అయితే మీరు మీ పై అధికారులతో మాట్లాడేటప్పుడు ఏదైనా విషయంలో మీ అభిప్రాయాలు చెప్పేటప్పుడు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకొని మీ పై అధికారులను సంప్రదించకుండా మీరు చేసే పనులు మిమ్మల్ని ప్రమాదంలో పడివేసే అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క ఆలోచనలను, అభిప్రాయాలను మీ సహోద్యోగులతో, మీ పై అధికారులతో షేర్ చేసుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందుతారు. వ్యాపారస్తులకు ఈ సమయంలో అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రతికూల మార్పు కూడా కనిపిస్తున్నాయి. నూతన వ్యాపారాలు చేయాలనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది. అయితే ప్రారంభంలో మీ వ్యాపారం చాలా మందకోడిగా సాగుతుంది. మీ వ్యాపారం అభివృద్ధి కావడం లేదని నిరుత్సాహపడకుండా పట్టుదలతో ముందుకు సాగినట్లయితే విజయం మిమ్మల్ని తప్పక వరిస్తుంది. రాబో కాలంలో మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుంది. దానికి మీరు ఇప్పటి నుండే కృషి చేయడం చాలా అవసరం. భాగస్వామ్య వ్యాపారం చేయాలనుకునే వారికి మాత్రం ఈ సమయం అంత అనుకూలంగా లేదు. ఈ సమయంలో మీకు మీ భాగస్వాములకు మధ్య పెట్టుబడుల విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చి అవి బిజినెస్ దెబ్బతినడానికి కారణమవుతాయి. అంతేకాకుండా మీకు మీ భాగస్వాములకు మధ్య అంతర్గత విభేదాలు తలెత్తాయి. తద్వారా మీరు వ్యాపారం పతనమయ్యే అవకాశం ఉంది. కాబట్టి కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు బోర్డు మీటింగ్లో ఎదుటివారి యొక్క అభిప్రాయం పూర్తిగా తెలుసుకున్న తర్వాత మీరు మాట్లాడితే ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఈ సమయంలో మీ వ్యాపార అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మీ జీవితంలోకి మీ తలరాత మార్చే ఒక వ్యక్తి వస్తారు. తద్వారా మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మీ లైఫ్లోకి వచ్చే ఆ వ్యక్తి మిమ్మల్ని విజయం దశగా నడిపిస్తారు. మీకు అన్ని రంగాల్లోనూ అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తారు. ఒక విధంగా చెప్పాలంటే ఆ వ్యక్తి రాక మీ లైఫ్కు టర్నింగ్ పాయింట్ అవుతుంది.
కుటుంబ పరంగా ఈ సమయంలో మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. ఎటువంటి కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆహ్లాదకరమైన, ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. మీకు మీ పిల్లలకు మధ్య బంధం బలపడుతుంది. మీరు మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం ద్వారా మీకు ఉన్న మానసిక ఒత్తిడంతా తొలగిపోయి ఒక నూతన ఉత్తేజం కలుగుతుంది. ఇక నేను లైఫ్‌లో ఏదైనా సాధించగలను, నాకు అండగా నా కుటుంబం ఉందనే నమ్మకం మీలో ఏర్పడుతుంది. అంతేకాకుండా మీ సంతానం మీ మాట విని మీకు నచ్చినట్లుగా నడుచుకుంటారు. ఈ సమయంలో మీ సంతానం ద్వారా మీరు సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు. ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి సకాలంలో సంతాన ప్రాప్తి కలుగుతుంది. ప్రేమ వ్యవహారాలు సఫలీకృతం అవుతాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవిస్తారు. ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా సమసిపోతాయి. మీ తల్లిదండ్రుల అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోయి మీకున్న మానసిక సమస్యలు కూడా పోయి మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీ తల్లిదండ్రులు కూడా నూరేళ్లు ఆరోగ్యంగా జీవిస్తారు. అయితే ఆహార నియమాలను పాటిస్తూ యోగా, వ్యాయామం చేయడం ద్వారా మరిన్ని లాభాలను పొందుతారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ఎలాంటి వీసా, పాస్పోర్ట్ ప్రాబ్లమ్స్ లేకుండా సాఫీగా ప్రయాణం సాగుతుంది. అందువల్ల ఎంతో కాలంగా విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్న ఈ రాశి వారు ఈ సమయంలో ప్రయత్నించినట్లయితే మీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఎంతో కాలంగా కాంపిటేటివ్ రంగంలో ఉంటూ ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది. మీకు వచ్చిన ఈ ఉద్యోగం ద్వారా మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే నిత్యం సూర్యదేవుణ్ణి స్తుతించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు మీ పూజా మందిరంలో విఘ్నేశ్వరుని పటం దగ్గర 2 అక్షంతలు వేసి 2 మీ నెత్తి మీద వేసుకొని బయటికి వెళ్ళడం ద్వారా ఆ పనులు వేగవంతంగా పూర్తవుతాయి. హనుమాన్ చాలీసను, విష్ణు సహస్రనామాలను నిత్యం పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. సోమవారం ఉపవాస నియమాలు పాటిస్తూ పరమేశ్వరుని ప్రార్థించడం ద్వారా సర్వేశ్వరుని కృపను పొందుతారు. శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ధ్యానించిన తర్వాత మీరు కనకధార స్తోత్రాన్ని పాటించాలి. ఈ విధంగా పాటించడం ద్వారా అపారమైన సిరి సంపదలను పొందుతారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం మీరు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి ఆవు నెయ్యితో దీపం వెలిగించినట్లయితే సకల పాపాలు తొలగిపోతాయి. శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయంలో 108 ప్రదక్షిణలు చేసినట్లయితే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఈ సమయంలో మీరు పక్షులకు, మూగ ప్రాణులకు తృణధాన్యాలు, గింజలను ఆహారంగా పెట్టడం ద్వారా మేలు జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం ఆవ నూనెతో దీపం వెలిగించి అందులో 2 లవంగాలు వేయాలి. ఈ దీపాన్ని తలుపులకు 2 వైపులా ఉంచాలి. ఇలా రోజు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం, పూర్వీకుల ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి. ఇంట్లో రోజు కర్పూరాన్ని వెలిగించి అందులో 2 లవంగాలు వేసుకుంటే ఆ ఇంట్లో మంచి వాసన రావడంతో పాటు లక్ష్మీదేవి ఇంట్లో స్థిరపడి ఐశ్వర్యాన్ని పెంచుతుంది. శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ధ్యానించిన తర్వాత మీరు కనకధార స్తోత్రాన్ని పఠించండి. ఇలా పారాయణం చేయడం వల్ల మీకు సంపదలు కలుగుతాయి. సో చూశారు కదండి, ఈ రాశి వారి అదృష్టం ఎలా ఉండబోతుందో. రేపటి నుండి 2038 వరకు ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఆ పెను మార్పులు ఏమిటో, ఎలాంటి సత్ఫలితాలను పొందుతారు, ఎలాంటి దేవతారాధన చేయాలి, పరిహారాలు ఏమిటో తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. మరి మీ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్లో ఎవరైనా ఈ రాశి వారు ఉంటే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.